లావుగా ఉండటం అనేది కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అధిక బరువు అనేది కేవలం శరీరంలో పెరిగిన కొవ్వు మాత్రమే కాదు, అది ఒంట్లో ఓ సైలెంట్ కిల్లర్ కూడా. ముఖ్యంగా ఈ అధిక బరువు అనేది మహిళల శరీరంలో హార్మోన్ల వ్యవస్థను పూర్తిగా తలకిందులు చేసేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ను, థైరాయిడ్, పీసీఓడి, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, ఈ హార్మోన్ సమస్యలన్నీ అధిక బరువుతో ముడిపడినవే అంటారు డాక్టర్లు. మరి ఈ హార్మోన్ల గందరగోళం నుంచి బయటపడేందుకు ఏం చేయాలి? బరువును అదుపులో ఉంచుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంచే చేను మేసినట్లు మనల్ని కాపాడాల్సిన హార్మోన్లే శత్రువులుగా మారితే మన శరీరం తలకిందులవుతుంది. హార్మోన్లలో ముందుగా థైరాయిడ్ గురించే చెప్పుకోవాలి. మన శరీరంలో జీవక్రియలను నియంత్రించడానికి మెడభాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ లోపిస్తే శరీరం క్యాలరీలను ఖర్చు చేయడం మానేసి కొవ్వు రూపంలో దాచేస్తుంది. అలాగే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడానికి క్లోమగ్రంథి నుండి ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. కానీ ఇన్సులిన్ నిరోధకత కారణంగా మన ఒంట్లోని కణాలు ఈ ఇన్సులిన్ని గుర్తించవు. దీంతో రక్తంలో చక్కెర శాతంతో పాటు కొవ్వు కూడా విపరీతంగా పేరుకుపోతుంది. ఒక అంచనా ప్రకారం ఊబకాయంతో బాధపడే ప్రతి 10 మందిలో 7గురికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా థైరాయిడ్ సమస్య ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. కొవ్వు అనేది లేదా అధిక బరువు అనేది హార్మోన్స్ మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పీరియడ్స్ అనేవి కూడా హార్మోన్స్ సమతుల్యత మీద ఆధారపడి ఉంటాయి. అధిక బరువు ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఇన్సులిన్ అనే దాన్ని బాడీ సరిగ్గా ఉపయోగించుకోదు. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, అది బ్లడ్లో షుగర్ని నియంత్రించే ఒక హార్మోన్. ఈ బాడీలో ఉండే సెల్స్ ఇన్సులిన్కి సరిగ్గా స్పందించకపోవడం వలన ఒక్కొక్కసారి షుగర్ అనేది కూడా ఎలివేట్ అవ్వచ్చు. అండ్ దెన్ ఈ ఇన్సులిన్ స్థాయిలు పెరగచ్చు. ఈ ఇన్సులిన్ స్థాయిలు పెరిగినప్పుడు మహిళల్లో ఎస్పెషల్లీ ఉండాల్సిన మగ హార్మోన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇంకా అధిక బరువు వల్ల లెప్టిన్ అనే హార్మోన్ కూడా సరిగ్గా పనిచేయదు. లెప్టిన్ అనే హార్మోన్ ఏంటంటే మనం తిన్న తర్వాత కడుపు నిండింది అని సిగ్నల్ ఇచ్చే ఒక హార్మోన్. సో ఇది సరిగ్గా పనిచేయనప్పుడు ఆకలి అనేది నియంత్రణ లేకుండా ఉండడము, సో ఎక్కువగా తినేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉంటారు. అండ్ దెన్ అధిక బరువు ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడవచ్చు. అండ్ దెన్ కొన్నిసార్లు బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి కూడా ఇది దారితీస్తుంది. అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు అండాశయాల నుంచి అండం సరిగ్గా విడుదలవ్వదు. అలాంటప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, కొన్నిసార్లు రాకపోవడము, కొన్నిసార్లు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కూడా జరగచ్చు. అండ్ దీనివల్ల పీసీఓఎస్ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది. మహిళల శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం అనేది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెల్లగా కబళిస్తూ వస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు అండాశయాల్లో నీటి బుడగల్ని తెచ్చిపెట్టే పీసీఓఎస్ అనే సమస్య ఎదురవుతుంది. దీంతో పీరియడ్స్ గాడి తప్పడంతో పాటు గడ్డం, మీసాలు రావడం, తీవ్రమైన మొటిమలు, విపరీతంగా జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు, ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్ మోతాదు పెరిగితే అది పొట్ట చుట్టూ విపరీతమైన కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది. దీంతో ఆందోళన, కోపం, చిరాకు, ఏడుపు వంటి భావోద్వేగాలు మహిళల్ని నిరంతరం వేధిస్తుంటాయి. కొవ్వు అనేది పొట్ట చుట్టూతో చేరినప్పుడు డయాబెటీస్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇంకా అండాశయం సంబంధించి ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ని బాడీ సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి, మెయిల్ హార్మోన్స్ పెరుగుతాయి. దానివల్ల స్త్రీలలో అన్వాంటెడ్ హెయిర్ రావడము, తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, ఇంకా కొన్నిసార్లు సంతానం అందుకోవడానికి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడచ్చు. అండ్ ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది అనమాట. అధిక బరువు ఉన్నప్పుడు అండాశయం సరిగ్గా పనిచేయకపోవడం వలన, అంటే ముఖ్యంగా అండం సరిగ్గా విడుదల అవ్వకపోవడం వలన కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అందుకోవడానికి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడచ్చు. పీసీఓడి రిస్క్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది సాధారణంగా కనిపిస్తూనే ఉంది ఈ కాలంలో. దాంతోపాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడాను గర్భస్రావం జరిగే రిస్క్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. నెలలు నిండకుండా డెలివరీ అయ్యే రిస్క్ పెరుగుతుంది. బేబీ పెద్దగా ఉండడానికి అవకాశాలు ఉండి పెద్ద బేబీ అవ్వడం వలన సిజేరియన్ సెక్షన్ పడే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ఇంకా కొంతమందిలో అయితే ఒక్కొక్కసారి నెలలు నిండకుండా డెలివరీ అవ్వడము, శిశువు గర్భంలో ఉండగానే మృతి చెందే రిస్కులు కూడా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడం, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ మెల్లిటస్ అని అంటారు. ఇలాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో బీపీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారు.
అధిక బరువు స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మహిళల ఆరోగ్యానికి గుదిబండలాగా మారుతుంది. ఊబకాయం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం 5 రెట్లు పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. అంతేకాదు, శరీర బరువు భారాన్ని మొయ్యలేక మోకాళ్ల ఎముకలు అరిగిపోయే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య మొదలవుతుంది. అధిక బరువు, హార్మోన్ల చిక్కుల కారణంగా మహిళల్లో చాలా సందర్భాలలో సంతానలేమి అనేది కూడా సమస్యగా మారుతుంటుంది. మరి ఈ హార్మోన్ల లోపాన్ని గుర్తించడం ఎలా? దీనికోసం వైద్యులు ల్యాబ్లో ఫాస్టింగ్ ఇన్సులిన్, థైరాయిడ్ ప్రొఫైల్తో పాటు PCOS నిర్ధారణ కోసం సెల్యులార్ అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల ద్వారా ఏ హార్మోన్ ఎంత శాతంలో దారి తప్పిందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బరువు కొంచెం తగ్గినా కానీ, అంటే అట్లీస్ట్ 1/10 తగ్గినా కానీ హార్మోన్స్లో చాలా మంచి మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ సమతుల్యతలోకి వస్తాయి. పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. అన్వాంటెడ్ హెయిర్ కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. గర్భధారణ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత డయాబెటీస్ ఫ్యూచర్లో వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. నెల అండం విడుదలయ్యే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు, నిద్ర తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. గ్రెలిన్ అనేది ఏంటంటే ఆకలిని పెంచే హార్మోన్. సో ఈ హార్మోన్ పెరిగి కడుపు నిండిన సిగ్నల్ ఇచ్చే లెప్టిన్ హార్మోన్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల కూడా అధిక బరువు పెరుగుతూ ఉంటారు. అండ్ దెన్ ఒత్తిడి వల్ల కార్టిజోల్ అనే హార్మోన్ కూడా ఎక్కువై ఇది బ్లడ్లో షుగర్ స్థాయిని పెంచడం, మళ్ళీ ఇది కూడా కొంత బరువుని పెంచడానికి దోహదపడుతుంది. తీసుకునే ఆహారంలో కంపల్సరీగా ప్రోటీన్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్స్ అంటే పప్పు ధాన్యాల్లో ఎగ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్, అండ్ దెన్ కొన్ని సీడ్స్లో వీటిలో ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ దెన్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండడం అనేది మంచిది. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కావచ్చు, షుగరీ జ్యూసెస్ కావచ్చు, వీటిని కూడా అవాయిడ్ చేయాలి. నీరు తగినంతగా 3 to 4 లీటర్స్ తీసుకునేటట్టుగా ఉండాలి. అండ్ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. 30 to 5 minutes ప్రతిరోజు నడక అలవాటు చేసుకుంటే ఇది ఆరోగ్యం మీద చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. ఐడియల్లీ ప్రతిరోజు 10,000 స్టెప్స్ కనుక నడవగలిగితే అలాంటి వాళ్ళలో చాలా మెరుగైన మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా నిద్ర తగినంత ఉండడము, 7 to 8 hours అన్న నిద్ర మంచిగా పోయేటట్టు చూసుకుంటూ ఉండడం. అండ్ చురుకైన జీవనశైలి అలవాటు చేసుకోవడం. అంటే కొంతమందికి మేము ఎక్సర్సైజ్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు అనుకునే వాళ్ళకి, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి 1 minute టైం దొరికినా, 2 minutes టైం దొరికినా స్నాక్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే జస్ట్ 1 or 2 minutes ఫాస్ట్గా నడవడము, లేదా 1 or 2 minutes మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండడము, వాల్ పుషప్స్ చేయడము, లేదా స్క్వాట్స్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల ఎక్సర్సైజెస్కి ఉండే బెనిఫిట్స్ని వీళ్ళు కూడా పొందవచ్చు. ఇంకా ముఖ్యమైనది ఒత్తిడిని పెంచుకోవడము. ఎందుకంటే ఒత్తిడి వల్ల కూడా ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వల్ల వచ్చే ఊబకాయానికి ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. థైరాయిడ్ లోపానికి సింథటిక్ హార్మోన్ టాబ్లెట్లు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెట్ఫార్మిన్ వంటి మందులను వైద్యులు అందిస్తారు. ఒకవేళ బరువు 100 కిలోలు దాటి ప్రాణానికి ముప్పు తెచ్చే స్థాయిలో ఉంటే పొట్ట పరిమాణాన్ని తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువును నియంత్రించి హార్మోన్లను దారిలోకి తెస్తారు. అయితే బరువు విషయంలో నివారణే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ప్రతిరోజు కనీసం 1 గంట వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. దీంతో ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. ఇన్సులిన్ కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఇక మైదా, చక్కెర, జంక్ ఫుడ్స్ని పూర్తిగా దూరం పెట్టాలి. పీచు పదార్థాలు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అప్పుడే బరువు అదుపులో ఉంటుంది. హార్మోన్లు కూడా చక్కగా సమతూకంలో ఉంటాయి.